గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. ఈ రోజు డేట్ వచ్చేసి మార్చి 11, 2026 అనమాట. మరి సబ్జెక్ట్ వచ్చేసి పెడగాగిలో టాపిక్ వచ్చేసి ఆలోచన తోడ్పడే కారకాలు అనమాట. ఆలోచన తోడ్పడే కారకాలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రత్యక్షానుభూతి. మరి ప్రత్యక్షానుభూతి అనగానే ఏంటంటే స్వీయంగా ఏదైనా మనం అనుభవపూర్వకంగా తెలుసుకునేది ప్రత్యక్షానుభూతి అనమాట. మరి ప్రత్యక్షానుభూతి అంటే ఒక జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే మనం సంకేతాలను గ్రహించినప్పుడు కలిగే మానసిక అనుభూతి ఉంటది కదా. ఆ మానసిక అనుభూతి ఆలోచనలకు దారితీస్తుంది, ఆలోచన సృష్టిస్తుంది అనమాట. ఆ మానసిక అనుభూతి అనేది లేకుంటే ఏం జరుగుద్ది అనమాట, మన ఆలోచనలు అన్ని కూడా ప్రతిమల రూపంలో కనబడతాయి. అంటే స్టాచ్యూ రూపంలో కావచ్చు, లేకపోతే చిత్రాల రూపంలో కావచ్చు, లేకపోతే వస్తువు రూపంలో కనపడతాయి అనమాట. ఇంకా చాలా టాపిక్ ఉంది, దీని గురించి తర్వాత తెలుసుకుందాం కంటిన్యూషన్ క్లాస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జర్మనీలో లిప్జిగ్ నగరంలో 1879లో ఊంట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించింది అనమాట. మరి ఈ తత్వశాస్త్రం నుంచి ఏర్పడి మనోవిజ్ఞాన ప్రయోగశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయింది, తర్వాత మనసును కోల్పోయింది, తర్వాత చేతనత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మిగిలింది ఏంది, ప్రవర్తన శాస్త్రంగా మిగిలింది.